ప్రతి ఒక్కసారి మహిళల్ని మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు అయిపోయింది. మీ పేరుతో ఓటేసుకోవడం. ఓటేసుకున్న తర్వాత 1996 నుంచి ఈరోజు 26 అంటే 30 ఏళ్లు మోసం చేశారు. ఇప్పుడు ఇది 34కి వెళ్తుంది. దేవుడికే తెలియాలి. आंध्र प्रदेश चीफ मिनिस्टर का पर ये कहना है कि जैसे ये डिलिमिटेशन बिल का ना आना, 50% प्रोपोर्शनल सीट्स का ना आना इज अ ग्रेट डिसर्विस टू सदर्न स्टेट्स, टू ईस्टर्न स्टेट्स एंड अदर स्मॉलर स्टेट्स एज वेल. उनका ये कहना है कि अब आर्टिकल 81 की वजह से, जब पॉपुलेशन की वजह से जब सीट्स इंक्रीज होंगी, तब तो फेडरल स्ट्रक्चर ब्रेक होगा. ये चंद्रबाबू नायडू कहते हैं. तो चंद्रबाबू नायडू जी ने क्या कहा मैं सुना ही नहीं. चंद्रबाबू नायडू समझदार है, तजुर्बा वाले हैं. वो गलत कहता बोल के मैं नहीं समझता हूँ. अगर पॉपुलेशन बढ़ाना है अभी नारा दिए, पॉपुलेशन दिखना है तो और 30 साल लगता. तो మోడీ గారు ఏమన్నారు, తలుపులు బంద్ చేసి రాష్ట్రాన్ని విడదీసిండ్రు, తల్లిని చంపేసి బిడ్డను బతికించిండ్రని మోడీ గారు చెప్పిర్రు. వాళ్ళ నాయకుడే ఆ విధంగా చెప్పినాక తేజస్వి సూర్య ఇంకేం చెప్తాడు? ఆవు చేనులో మేస్తే దూడేమన్నా గట్టి మీద మేస్తుందా? అది కూడా పోయి చేనులోనే మేస్తుంది. వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే చట్టసభలలో ఇన్ని రోజుల నుంచి ఉన్నారు. తేజస్వి సూర్య సెకండ్ టైం ఎంపీ అనుకుంటా. ఆయనకు అవగాహన కల్పించండి. మీరు ఏ బిల్లు సభలో ప్రవేశపెట్టినా తలుపులు మూసిన తర్వాతనే ఓటింగ్ జరుగుతుంది. అది ప్రాథమిక సూత్రము. ఓటింగ్ ఆర్డర్ హౌస్ లేనప్పుడు ఓటింగ్ జరగదు. బుర్రున్నవాడు ఎవడైనా హౌస్ని ఆర్డర్లో పెట్టాలి. ఓటింగ్ అడగాల్సినోడు లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు పోడియంలోకి పోతే ఏం జరుగుతుందో అదే జరిగింది. సో అట్లాంటి వాళ్ళు పేపర్ స్ప్రేలు తీసుకొచ్చి కొట్టిన తర్వాత ఓటింగ్ ఎందుకు జరుగుతాయి? ఇంతటి అరాచకం ఎప్పుడైనా చూసిండ్రా? అరాచకానికి తగ్గట్టు రోగానికి తగ్గ మందు ఇస్తారు. ఎప్పుడైనా రోగం ఎట్లుంటే మందు అట్లుంటుంది.